సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఒక్కటి వీడియోతో ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా ఒక 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. లైట్ గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. ఎవరన్నా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది. కనబడగల చాయ్ తాగిపిస్తారు, చాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు నవ్వు అనేది. 50 మిలియన్ ఒక వీడియో ఉన్నది నాది. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? పల్లెటూళ్ళలో రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినా డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరమొత్తాంది బావ అన్న. పొట్టు పొట్టు అనేది నీ ఊత పదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోల్లో పొట్టు 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 అంటుంటావు. పొట్టు పొట్టు అంటే ఏంటి అసలు? పొట్టు పొట్టు తిట్లే అందరికి. పొట్టు పొట్టు అన్న ఇక ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు. రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు. లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లో ఈ భావన ఎక్కువ ఉంటుంది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? డ్రైవర్కి ఏ డ్రైవర్కి ఎక్స్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్గా పోతారు, తాగుతారు. తాగైతే డ్రైవింగ్ చేయరు కదా. 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్. ఒక 2-3 సార్లు తీసుకపోతే ఫ్యాక్టరీలల్లా చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 అవర్స్ నిలబెట్టారు పోలీసులా? ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది? ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీద ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసిండు, నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి పోరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ చేయగానే ఇంగ్లీష్లో మాట్లాడాను. నాకు గాలింది. సరే ఒక గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్. మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. మీ దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన. ఫుల్ నింపి ఉండే వానికి ఇచ్చిన. ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయిన్ అయినట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. వీడు నవ్వుతాడు ఆల్రెడీ. ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతా అంటే ఇది మంచిగా ఉన్నదని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఒక 1 మంత్ తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 మిలియన్ అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 మిలియన్. 40 మిలియన్ పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది కానీ అంతమంది నాన్ స్టాప్ పోతుంది. దానివల్ల 70K ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్సా? అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 మిలియన్ ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. టైర్ల కింద నేను జాకీ కొడతానంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను, నేను కొట్టానా అని చెప్పి. సరే కొట్టనా జాకీ ఇస్తాను, జాకీ కింది పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 మిలియన్ అయింది అది. ఓకే, సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా. కానీ ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, మాముత్తరం మండలం, కొర్లకుంట విలేజ్. ఓకే, ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. వీడు ఓపెన్ 10th పాస్. ఓపెన్ 10th పాసా? రీసెంట్గా పోయిన సంవత్సరం రాపించి.
మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే. చదువుకోలే. 3-4 ఏమో చదువుకున్నాడు. ఓ ఇక డైరెక్ట్ 10th రాసినావు ఇప్పుడు. ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావా డైరెక్ట్? లేదక్క మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే ఇక ఇక డ్రైవింగ్ అందరూ ఫీల్డ్ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని అడిగితే చదివి అని బావని కూడా అడిగిర్రట. ఉమ్, ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఉమ్. ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరిచ్చిర్రు. ఇక బెదిరించారా? ఉమ్, ఉమ్, నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఉమ్, ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. ఉమ్, పోయినాం. ఇక సిస్టర్ ఉంటది ఆ, వదిన ఉమ్, అమ్మ రాపిద్దామంటే అక్క ఆ అక్క డబ్బులు సపోర్ట్ కట్టేసిన. చేసింది. ఉమ్. సార్తో మాట్లాడి పాస్. ఆ అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, నేను రాసిన. రాసిండు. ఉమ్, సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. ఉమ్, ఓకే. అక్క మస్తు సపోర్ట్ చేసింది, ఉమ్. రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా? ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంది 10th రాసినావు కదా? అది చదివి నేను అది చదువుతందుకే ఉమ్. లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలు చేసినా? యుద్ధాలే చేసిన. ఓకే. మీ బావ నేర్పించాడ కూర్చోబెట్టి? ఉన్నాయి కదా నేర్పించిండు. సిస్టర్ రీల్స్ ఉమ్, ఉమ్, కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. ఉమ్. 3వ బుక్కుకు ఇక మెల్ల జ్వరం వస్తుంది బాగా అన్న. కథం ఇంటికి ఎస్కేపోయాడు. ఇక ఇంటికి వచ్చేసిన, ఉమ్. మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. ఉమ్. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన, ఉమ్. అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని రాలేదు. ఉమ్. కొన్ని కొన్ని వచ్చినాయి. ఇక కానీ వచ్చినాయి ఒకేసారి రాసిన. పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు. అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో అదేంది బార్డర్ పాస్. బోర్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏం మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నేనైతే నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ ఉమ్. కానీ నేను రాయలేను. రాయలేవా రాయలేను ఎగ్జామ్స్? రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే? అంటే ఇట్లా బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే. అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా, ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్లో ఇంటికి పోయినా. ఓకే. తర్వాత లారీ ఫీల్డ్లోకి పోయింది. లారీ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్ అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావ మధ్యలో? లేదు లేదు. ఒకటే ఊరు? ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. క్యాస్ట్ మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయోళ్ళం. ఎస్టీనే కానీ కోయోళ్ళ కిందికి. కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే. మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ, ఇక మన ఊళ్ళో పిలుచుకుంటాం కదా రిలేషన్ లా. పల్లెటూళ్ళలో రిలేషన్స్ ఉంటాయి కదా. మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావ అని పిలుస్తుండేనా నువ్వు? మీరు బామ్మర్ది. అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు. కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊర్లో 16,000 followers ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది, వాడు వచ్చిండు. ఓకే. దబావ వీడియో తీద్దాం దబావ అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పానికి వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. ఓకే. నువ్వు పక్క జరుగు అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం రా అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతాను. అన్న శేఖర్ అన్న నీకు చేయి కోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన, అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. దానివల్ల 5K followers వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో బైక్. ఓకే. అది అక్కడి నుంచి తర్వాత దానివల్ల 15K followers వచ్చారు. ఇద్దరు కలిసిపోయినారు. తర్వాత జర్నీ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని లారీగా వెళ్ళేసరికి
ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి, అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండకపోలేదు. ఆలోచన లేకుండా మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా ఈ మధ్య తీసే ఆలోచన ఉంటాయి కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే, మందిలో మేము ఎప్పుడు దారిలా కెమెరామ్యాన్ లేడు, ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు, దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాను ఇక ఇప్పుడు ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. స్టార్ట్ ఇక కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు ఫోన్ చూస్తుండే. ప్రాబ్లం అక్క, సిస్టర్ అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే, రెగ్యులర్ ఉంటుంది. ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జి ఇల్లు ఉంది, అందరూ నీకు ఇల్లు కట్టించాలని ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. అంతేనా? ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి అన్నదమ్ములం ఇద్దరం కష్టపడి కడతాను. ఓకే, వాని ఇల్లు ఎంతో మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి. అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. ఇదే పోతుంటే స్టడీ చేద్దాం ఇక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతుంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా? ఇప్పటికీ వ్యవసాయం. ఓకే, మీ అమ్మ నాన్న వ్యవసాయమే, ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? లేదు డ్రైవర్. డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లైట్ అప్పట్లో లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి లారీస్ మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. ఫస్ట్ వాళ్ళే అన్నారు, డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాగని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ ఉంది, కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు? నిజం చెప్పాలంటే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అద్దక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన వదిలిపెట్టి పోతామా అక్క? ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు, అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.